మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీశైలనాథాయ నమః శివాయ. శివమయమైన సభా సదస్సుకి సమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మతి మంతు మడివాలు మాచ ధీమణి కంటి చతురుడై ఏనుగును సావానుదుకుట కంటే. చూసారా, రాయుడు 2 వాక్యాలు కానీ అంత కథ ఉందో. అలా ప్రతి దానిలో అంత పెట్టి కూరి నింపి ఇచ్చాడండి మనకి నయనరగడ. తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఇక్కడి వరకు భక్తుల గురించి గొప్పతనం చెప్పారు కదా, ఆ భక్తుల మహిమ ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా భక్తుల గాథలు కాకుండా భక్తుల మహిమ, తర్వాత భక్తి మహిమ. భక్తుల ప్రతిహత ప్రధిత మతులని కంటి, భక్తులకు ప్రత్యర్థి పరులు లేరని కంటి, భక్తులకు నెందు నాపదలు లేవని కంటి, భక్తులాపదలచే పట్టుబడరని కంటి, భక్తుల హికేయూర పదబద్ధులని కంటి, భక్తులతి నిర్వాణ పదసిద్ధులని కంటి. భక్తుల ప్రతిహత ప్రధిత మతులని కంటి. ఇది భక్తులు ఎటువంటి వారు, వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ స్వరూప స్వభావాలు ఎలాగుంటాయి, వారికి ఏం జరుగుతుంది, ఇవి ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ప్రవాహంలో భక్తులు అప్రతిహత. అప్రతిహత అంటే అడ్డు లేనటువంటి శ్రేష్టమైన బుద్ధి కలవారు. అంటే వారి బుద్ధి భగవంతుడి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదే కదా, ఆ ప్రయాణం చేస్తున్న బుద్ధి అక్కడ అడ్డుకుని ఆగదుట. అంటే వాళ్ళ భక్తికి విఘ్నం ఉండదు. అంతే, ఒకప్పుడు ఉండేదండి, ఈ మధ్య పోయిందండి అంటే అది భక్తి కాదండి అని అర్థం. కనుక భక్తి అనేది అప్రతిహతం. అది అంతేకాదు, అది వ్యర్థము కాదు. అప్రతిహతం అనే మాటకి అడ్డుండదని ఒకటి, వ్యర్థము కాదు. భక్తి ఎప్పుడు అమోఘము, అది వ్యర్థము కానిది. అందుకు భక్తులు వ్యర్థము కాని బుద్ధి కలవారు. అంతేకాదు, భక్తులకు ప్రత్యర్థి పరులు లేరుని కంటి. భక్తులకు ప్రత్యర్థులు లేరన్నారు అంటే వారు ఎవరిని ఎదుర్కొనలేరు అనేటువంటి విషయం. మీరు యుక్తితోనో చమత్కారంతోనో శాస్త్ర మర్యాదలతోనో అవతరవాన్ని జయించడం కంటే భక్తితో జయించడం సులభం. భక్తి ఇచ్చే బలం ముందు పాండిత్య బలం కూడా నిలవదు. అందుకే మహానుభావుడు త్యాగరాజస్వామి వారు అన్నారు, మనసా మన సామర్థ్యము లేలనే అన్నాడు ఆయన. మనసా మన సామర్థ్యము లేలనే అన్నాడు. మన సామర్థ్యాలు ఏంటండి? కనుకనే ఈ పాండిత్యాలు, వాదనలు, బలాలు, వీటన్నిటికంటే భక్తి గొప్ప బలం. భక్తులకు నెందు నాపదలు లేవని కంటి, భక్తులాపదలచే పట్టుబడరని కంటి. రెండు ఒకేలా వినిపించాయి కదా, కానీ చిన్న భేదం ఉంది, చూద్దాం. భక్తులకు ఆపదలు ఉండవు, భక్తుల ఆపదలకు పట్టుబడరు. ఇదేమిటి? అసలు కొన్ని ఆపదలు మనకు రాకుండానే పోతాయి. రాకుండా పోయే గనక ఆపదలు దాటేవంటి విషయం మనకు తెలియదు. కొన్ని అలాగే జరుగుతాయి. మనం ఒక చోట క్షేమంగా వెళ్ళిపోయాం, ఏం ప్రమాదం జరగలేదు, అప్పుడు అది పెద్ద సబ్జెక్ట్ కాదు. అమ్మయ్యా క్షేమంగా వచ్చాను ప్రతిసారి అనుకుంటామండి. ఇవాళ బస్సు ఎక్కువ మళ్ళీ దిగాం, అమ్మయ్యా ఏ యాక్సిడెంట్ లేకుండా వచ్చాను ప్రతిరోజు అనుకుంటామా? అనుకోం. కానీ అది రావడం మాత్రం అదృష్టం కాదా, భగవత్ కృప కాదా? కానీ కృప అనుకో. సరిగ్గా మీరు వెళుతూ ఉన్నారు బండి మీద, ఏదో యాక్సిడెంట్ కాబోయింది, ఎవడో ఆపినట్టు ఆగింది, అప్పుడు భగవంతుడు కాపాడేయండి. మొదటిది భక్తులకు నెందు నాపదలు లేవని కంటి. రెండవది భక్తుల ఆపదలచే పట్టుబడరని కంటి. అవి రావు, వచ్చినా తప్పిపోతాయి. అది అనమాట చెప్పడం. అప్పుడు తెలుస్తుంది భగవంతుడని. కనుక ఆపద వచ్చి తప్పడం ఆయన ఉన్నాడని చెప్పడం కోసం, మనం గుర్తు చేయడం కోసం. రాకుండా ఆయన పని చేసేసినా గుర్తురాదు, అంతే. కానీ భక్తులు ఈ 2 స్థితుల్లో కూడా క్షణం కూడా భగవంతుడిని తలంచుకుంటూనే ఉంటారు. అందుకు ప్రమాదాలు వచ్చి తప్పినప్పుడే భగవంతుడు కాదమ్మా. ప్రమాదం లేకుండా బతుకుతున్నాం మనం. అసలు బతకడమే విడ్డూరం, కానీ పోవడం ఏం ఆశ్చర్యం లేదు. ఒక ఆయన చెప్పాడు, ఒక్క కన్నం పెడితేనే మొత్తం నీరు పోతుంది, 9 కన్నాలు ఉన్న తిత్తి నుంచి ఇంకా ప్రాణాలు లోపల ఉన్నాయంటే అది ఆశ్చర్యం అన్నాడు. కనుక బతకడమే పెద్ద ఆశ్చర్యం. ఒక చిన్న నిప్పు సోకితే కాలిపోయేది, నీరు పడితే మునిగిపోయే దేహం ఇంతకాలం నడవడమే పెద్ద విడ్డూరం. అది కనుక ఈశ్వర కృప సృష్టిలో కనబడుతూ ఉంటుంది. తెలుసుకోవడానికి భక్తి కావాలి, తెలుసుకోకుండా ఉండడానికి అజ్ఞానం చాలు. అది ఇందులో చెప్తున్న విషయం. భక్తుల హికేయూర పదబద్ధులని కంటి, భక్తులతి నిర్వాణ పదసిద్ధులని కంటి. భక్తులు వాళ్ళని వాళ్ళు కట్టేసుకుంటారట. ఎక్కడ అంటే అహికేయూర పదబద్ధులు. అహికేయూర, అహి అంటే సర్పము, కేయూరం అంటే భుజానికి ధరించే ఆభరణం. శివుడు అహికేయూరుడు అంటే భుజాలకు సర్పాలు అలంకరించుకున్నవాడు శివుడు. ఆయన పదబద్ధులు, ఎంత అందమాట చూడండి. ఆయన పామును చుట్టుకున్నాడు, భక్తులు ఆయన పాదాలను చుట్టుకున్నారట. ఎంత చక్కటి విషయం చూడండి. ఆ చెప్పే తీరది. భక్తులు అహికేయూర పదబద్ధులని కంటి. అహికేయూరునికి పదబద్ధులుట. ఆయన పాదాలు పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? భక్తుల అతి నిర్వాణ పదసిద్ధులని కంటి. ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు అన్నిటినీ అతిక్రమించినటువంటి నిర్వాణ పదాన్ని సిద్ధింపజేసుకుంటారు. నిర్వాణ పదం అంటే మోక్ష పదం, కైవల్య పదం.
భక్తులు జగత్ప్రాణ పదలోలురని కంటి, భక్తులు సదానంద పదశీలురని కంటి. ఇక్కడ పదశబ్దాన్ని 2 అర్థాలతో వాడారు. పదం అంటే పాదము, పదం అంటే స్థానము, 2. భక్తులు జగత్ప్రాణ పదలోలురని కంటి. భక్తులు జగత్ప్రాణుడైన పరమేశ్వరుడు, జగత్తుకి ప్రాణం ఆయన, అంతే కదా. మనం బ్రతుకుతున్నామంటే ప్రాణం వల్ల, ప్రపంచం బ్రతుకుతుందంటే ప్రాణం వల్ల. ఎవరు ప్రాణం? ఈశాన ప్రాణద ప్రాణ. ఈశానుడే ప్రాణం ఇచ్చువాడు, ప్రాణము. ఈశానుడు అంటే ఎవరన్నావు? ఆ ఈశానుడు జగత్ప్రాణుడు గనక జగత్ప్రాణుడి పదలోలురు. లోలత అంటే ఆసక్తి. స్వామి పాదాలని లోకం మీద ఆసక్తితో పట్టుకున్నామా, పాదం మీద ఆసక్తితో పట్టుకున్నామా? ఏదో కోరిక తీరడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తే మన కోరిక మీద ఆసక్తి ఉందని అర్థం, ఆయన మీద కాదు. ఆయన పాదాలనే పట్టుకున్నాం. ఎందుకయ్య అంటే నాకు తెలియదు, నీ పాదం అంటే ఇష్టం. ఇలా అనేవాళ్ళే ఇందాక మనం చెప్పుకున్న భక్తులు. ఇలాంటి వాళ్ళు మాటి మాటికి పుట్టరండి. గుడికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులు కాదు. ఎందుకంటే ఒక్కొక్క కోరిక ఒక్కొక్క గుడి, ఒక్కొక్క కోరిక ఒక్కొక్కసారి గుడి. కానీ ఆయన మీదే కోరికతో వెళ్తే పదలోలురు. ఈ పదలోలత వల్ల వాళ్ళకు వచ్చే పదం ఏమిటి? సదానంద పదశీలురని కంటి. వాళ్ళ యొక్క స్వభావమే సదానంద పదం. అంటే శీలం అంటే స్వభావం, మనస్వభావం. వాళ్ళ శీలము సదానంద పదం, ఎల్లవేళలా ఆనంద స్థానమే వాళ్ళది. ఎందుకంటే ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు కనుక ఆయన యందు ఆసక్తే ఆనందం. ఆసక్తితో వాళ్ళు ఉంటారు. భక్తులే పదవులను పడయ నొల్లమి కంటి. భక్తులకి ఏ పదవుల మీద ఆశ ఉండదు. అందుకే భక్త సంఘం ఒకటి ఉంటుంది. కానీ భక్త సంఘంలో ప్రెసిడెంట్గా పెట్టలేదని భక్తుడికి మహాకోపం వచ్చింది. రాజకీయ పదవి రాలేదని కోపగించుకుంటే వాడు నయం. ఇంకా భక్త సంఘానికి కార్యదర్శి పదవి రాలేదని బాధ. ఇంకేం చెప్తాను చెప్పండి. అందుకే పదవిని పదభక్తి కల్గుటే అన్నారు త్యాగరాజ వారి కీర్తనలో. పదవిని పదభక్తి కల్గుటే. నీపై భక్తి కలగడమే పదవయ్యా. చదివి వేద శాస్త్రాదుల సత్త తెలియలేనిది ఒక పదవా అన్నాడు మహాత్ముడు. వేదశాస్త్రాలు చదివినా సత్త, అందులో ఉన్న సత్తా ఏమిటి? పరతత్వం. అది తెలుసుకోకపోతే అదొక పదవా చెప్పు అన్నాడు ఇక్కడ. కనుక పాండిత్య పదవులు, రాజకీయ పదవులు, ఆర్థిక పదవులు ఎక్కువ. అందుకు భక్తులే పదవులను బడయ నొల్లమి కంటి. భక్తులకు ఏ రుచులు భక్తి బోలమి కంటి. భక్తులకి ఏ రుచి అయినా భక్తి కంటే గొప్ప రుచిగా ఉండదుట. రుచి అంటే పులుపు, ఉప్పు ఇవి కాదు. రుచి అంటే మళ్ళీ ఇష్టం. భక్తులకి భగవంతుని మీద కంటే దేని మీద ఇష్టం లేదు. మరి వాళ్ళు అన్నం తినరా అంటే తింటారు, కానీ అంతకంటే భక్తి తింటారు వాళ్ళు. అందుకే దధి క్షీరములు రుచో, దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో, నిజముగ బల్కు వనస నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నారు కదా. శ్రీరామ నీ నామ మేమి రుచిరా అన్నాడు రామదాసు. ఆయనే ఫీలింగ్తో అన్నాడు, మనకు తెలియదు. కానీ మనం మాత్రం మృదంగం బద్దలు కొట్టడానికి మాత్రం పాడుతాం. అది రుచి మాత్రం లేదు. ఆయనకి రుచి తెలుసు కానీ నీ నామ మేమి రుచిరా అన్నారు. దాని తర్వాత ఏదేని. అందుకే పనస ఖర్జూరాది ఫలముల కన్నను అధికము నీ నామమేమి రుచిరా అన్నాడు ఇక్కడ. కనుక భక్తులకు ఏ రుచులు భక్తి బోలమి కంటి. భక్తుల అద్భుత కర్మ పారీణులను కంటి. భక్తుల అద్భుత పుణ్య ఫలభాగులను కంటి. కర్మ బాగా చేయగలిగిన వాళ్ళు ఎవరంటే భక్తులట. అంతేగాని కర్మఠులు, కర్మయోగులు కర్మను బాగా చేయలేరు. భక్తులే బాగా చేయగలట. కర్మ బాగా చేయడం అంటే అర్థం ఏంటి? కర్మ బాగా చేయడం అంటే యోగ కర్మసు కౌశలం అన్నాడా లేదా పరమాత్మ? యోగ కర్మసు కౌశలం. కర్మల యందు కౌశల్యమే యోగము. కనుక భక్తులు యోగులు కదా, వాళ్ళకి కర్మ ఎలా చేయాలో నైపుణ్యం తెలిసిన. కర్మ ఎలా చేయాలో నైపుణ్యం అంటే ఏంటండి? కర్మ నైపుణ్యం అంటే ఏంటి? స్కిల్. అది కాదు. కర్మ నైపుణ్యం అంటే ఇక్కడ చూసుకోండి, నేను చేస్తున్నానన్న అహంకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే నేర్పు. దానితో కర్మ చేయగలిగే దమ్ము, శక్తి, నేర్పు ఎవడికుందో చెప్పండి లోకంలో. ఏది చేసినా నేను చేస్తున్నాను అహంకారం, దీని ఫలం నాకు కావాలనే కోరిక ఉంటుంది. ఈ రెండు అంటుకుంటే కర్మకి దోషం వస్తుంది. అలా చేసిన సత్కర్మైన మన జనన మరణ పరంపరలోకి తీసుకుపోతుంది. ఆ రెండు తీసేసినటువంటి కర్మ ముక్తికి హేతు అవుతుంది. చూసారా? కనుక కర్మాచరణ వేరు, కర్మయోగం వేరు. కర్మయోగం. కనుక భక్తులు కర్మ పారీణులు. ఎందుకు పారీణులు? వాళ్ళకి శివ సంకల్పంతో జరుగుతోంది అనుకుంటారు, కానీ నా సంకల్పం, నా నిర్వాహకం అనుకోరు. మొదటిది. రెండవది, చేసేదంతా శివార్పణం అనుకుంటారు. అందుకు చేసిన ప్రతి కర్మమ్మును శివార్పణము ఇది అనుకోండి. పాట పాడడం కాదు, అనుకోవాలి. కనుక చిత్తము శివార్పణము, చేతలు శివార్పణము, మొత్తముగా బ్రతుకంత ముదముగ శివార్పణము. నా చిత్తము, చేతలు, నా బ్రతుకంతా శివార్పణం అనుకోగలిగితే ఇంకేం కావాలండి? ఇంకా వాడికి కర్మ చేస్తున్న అహంకారం కానీ ఫలాకాంక్షగానే ఉందా? ఇప్పుడు చెప్పండి, వాడు కర్మయోగమునా కదా. కనుకనే భక్తుల అద్భుత కర్మ పారీణులని కంటి అందుకన్నాడు అనమాట.
వాళ్ళు కర్మ నైపుణ్యం బాగా కలవాళ్ళు. అంతేకాదు భక్తులు అద్భుత పుణ్య ఫలభాగులని కంటి, భక్తులు అద్భుత పుణ్య ఫలములన్నీ వాళ్ళకి దొరికిపోతాయట. ఎందుకంటే కర్మలు ఫలం అక్కర్లేదని చేశారు కదా, ఫలం రాదా? మొన్న ఒక ఆయన చాలా బాధపడిపోయాడు, ఇంత కర్మ చేసి కృష్ణార్పణం అనాలా అన్నాడు. అంటే ఇంకేం రాదనుకున్నాడు. పిచ్చిన ఆయన, ప్రతి లోపంతో కర్మ చేస్తావు నువ్వు, అది ఆయనకి ఇచ్చేస్తే లోపం చేసిన కర్మ ఇస్తే పుచ్చుకునేవాడు ఎవడున్నాడండి? మీకు ఎవడైనా ఒక వస్తువు చేయమని ఆర్డర్ ఇస్తే పర్ఫెక్ట్గా చేయకపోతే తిరిగి మన మొహాన్నే కొడతాడు. కానీ మీరు లోపంతో చేసిన కర్మ శివార్పణం అంటే ఆయన మాత్రం పుచ్చుకుంటాడు, మొహాన్ని కొట్టడు. ఆయన మొహాన్ని కొడితే ఏ కర్మ ఫలించదు. ప్రతిదీ మొహాన్ని కొట్టుకోవాల్సిన కర్మలే మనం చేస్తాం. ఏ కర్మ లోపం లేకుండా చేయగలిగామని చెప్పండి. రేపు పొద్దున్న నవరాత్రులు మొదలు పెడతాం, పరిపూర్ణంగా చేసామని గర్వించగలమా? లేదు. మనం ఎంత అండి, నేనెంత. కానీ చేయడం మానేస్తామా? చేస్తాం. మరి చేసిన దానికి పూర్ణఫలం కావాలంటే లోపం లేకుండా చేయాలిగా. సృష్టిలో ఒక్కడికి నువ్వు లోపం ఉన్నది ఇస్తేనే తిరిగి మొహాన్ని కొడతాడే, మరి లోపం ఉన్నది చేసి అమ్మకి అర్పణం అంటే ఆవిడ పుచ్చుకుంటుందా? ఆవిడే పుచ్చుకుంటుంది. లోకంలో ఎవ్వరు పుచ్చుకోరు. అందుకే భగవంతుడు తప్ప ఎవ్వడు మనం ఇచ్చే పనికిమాలిన మనస్సు పుచ్చుకోడండి. ఆయనకే కావాలి పనికిమాలిన మనస్సు. ఈ మనసు ఇస్తా అని ఎవరితో అనండి, నీకు నా మనసు ఇస్తా అని పిలిచారనుకోండి, నీకు నాకెందుకయ్యా నీ దిక్కుమాలిన మనస్సు అంటాడు. అంటాడు ఇంకేదైనా ఇవ్వు, అది వద్దు అంటాడు. కానీ పనికిమాలిన మనస్సు కూడా పుచ్చుకునేవాడు ఒక్కడే, ఆ పనికొచ్చేవాడు ఒక్కడే పుచ్చుకుంటాడు. అంత హాయిగా పుచ్చుకోవడానికి ఆయన రెడీగా ఉంటే పనికిమాలిన వాళ్ళందరికీ ఇస్తున్నాం కానీ అసలు నేను వాడికి ఇవ్వట్లేదు. అది వచ్చింది దౌర్భాగ్యం. కనుకనే వాళ్ళు చేసిన ప్రతిదీ ఇచ్చేస్తున్నారు కనుక ఆయన ఊరుకుంటాడా? మహామహా పుణ్యకర్మలు చేసిన వారికి కూడా దక్కని వీళ్ళకి ఇచ్చేస్తాట. అందుకే శివార్పణమని చేసిన కర్మ వాళ్ళకి అద్భుత ఫలంగా లభిస్తుంది. అద్భుత ఫలం ఏంటి? కైవల్యం. కనుకనే వాళ్ళు అద్భుత పుణ్య ఫల భాగులని కంటి అనడంలో ఇంత విశేషం ఉందండి. ఊరికనే పెట్టలేదు ఈ పదం, అది గుర్తుపెట్టుకోండి. భక్తులకు మా భర్త ప్రాణంబులని కంటి, భక్తులు భటదోష భవముక్తులని కంటి. భక్తులకు ఉమాభర్త ప్రాణంబులని కంటి. భక్తులకి పంచ ప్రాణాలు ఉన్నాయి. ఈ పంచ ప్రాణాలు ఎవడు? శివుడే వాళ్ళకి. కనుక వాళ్ళకి వేరే ప్రాణాలు ఏం లేవు, శివుడే. అందుకే వాళ్ళ ప్రాణ సమానమైన వస్తువులు కూడా శివుడికి ఇచ్చేశారు. నా పుత్రుడు ప్రాణం శివుడు అడిగాడు, ఇచ్చేశాడు. నాకు భార్య ప్రాణం శివుడు అడిగాడు, ఇచ్చేస్తాడు. కనుక వాళ్ళకి ప్రాణం శివుడు గనక మిగిలినవన్నీ తక్కువే. భక్తులు కుమాభర్త ప్రాణంబులని కంటి. భక్తిరేవేనం గమయతి, భక్తిరేవేనం జీవయతి, భక్తిరేవేనం వర్ధయతి అని శాస్త్రం చెప్తోంది. సృష్టిలో అందరూ అన్నంతో బతుకుతారు, అన్నంతో నడుస్తారు, ప్రాణంతో బతుకుతారు. భక్తులు దేంతో బతుకుతారంటే భక్తితో బతుకుతారు, భక్తితో జీవిస్తారు. భక్తే వాళ్ళని పెంచుతుంది అన్నాడు. చూడండి, అక్కడ భక్తి వాళ్ళని కనిపిస్తుంది. మనల్ని కదపడానికి మన లోపల సంకల్పాల కారణం, మన లోపల ప్రాణాల కారణం. భక్తుల్ని భక్తే కనిపిస్తుందట. వాళ్ళకి ఇంకేం పట్టదు. భక్తి ఎటు నడిపిస్తే అటు నడుస్తారు. ఇది అర్థం కావాలంటే భక్తి రుచి కొంచెమైనా తెలియాలి. అందుకు వాళ్ళకి ప్రాణం ఎవడు? భక్తులకు మా భర్త ప్రాణంబులని కంటి. ప్రాణము అంటే చేష్టను కలిగించున్నది, ఇది అర్థం. ప్రాణ శబ్దానికి ప్రాణితి, చేష్టాం కరోతి కారయతి ఇది ప్రాణ. చేష్టను కలిగించున్నది. ఏది ఉంటే చేష్ట వస్తుందో అది ప్రాణం. భక్తులకి చేష్ట ఎవడు? పరమాత్మే. అంతేగాని నేను చేస్తున్నా, నేను చేస్తా రెండు అనుకోరు. వాళ్ళ కదలికలన్నీ శివుడే. అందుకు భక్తుడు అతడే ప్రాణములు, అతడే ప్రాణములు. అతడు ఏకవచనం, ప్రాణములు బహువచనం. కానీ అతడే బహు అయ్యాడు. అది భక్తులకు మా భర్త ప్రాణంబులని కంటి, భక్తులు ఉద్భట దోష భవముక్తులని కంటి. భక్తులు భయంకరమైన దోషాలతో కూడుకున్న సంసారం నుంచి ఎప్పుడు విడిగానే ఉంటారు. మరి వీళ్ళు సంసారంలో ఉన్నారు కదా. సంసారం అంటే ప్రపంచం. మరి వాళ్ళకి దోషం అంటదా అండి? నీటిలో మునిగివాడికి నీరు అంటదా? సంసారంలో మునిగివాడికి సంసార దోషం అంటదా? అంటే అంటదట. అది చెప్తున్నాడు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా, పనస్తంలో చేటప్పుడు చేతికి జిడ్డు రాసుకుంటే పనస్తంలో జిడ్డు ఎలా అంటదో, భక్తుడికి కూడా సంసారంలో ఉన్న ఏ దోషం అంటదో. ఎందుకంటే వాడు శివుణ్ణి అంటుకున్నాడు కనుక లోకం అంటది అతనికి. అందుకు వాళ్ళకి సంసార జనితమైన దోషములు నుంచి వాళ్ళు ఎప్పుడు విడిపడి ఉంటారు. భక్తులు అసదృశ భోగ భాగ్యైకులని కంటి, భక్తులు ఇహపర భోగ భాగ్యైకులని కంటి. భక్తులకు దొరికే భోగం ఎలాంటిది అంటే అసదృశ భోగ భాగ్య ఏకులు. అసదృశం అంటే సదృశము లేనిది, సాటి లేనిది. సాటి లేనటువంటి భోగం పొందే భాగ్యవంతులు వాళ్ళేట. ఎందుకంటే సృష్టిలో మీరు ఏ భోగం పొందండి, దాంతో సమానమైన భోగం చూపించగలరా లేదా? కనుక ఏసీ రూమ్లో పడుకోవడము, హంసతులుగా తల్పం భోగములా? వీటి వల్ల సుఖం సుఖమా? ఏసీ రూమ్లో పడుకుంటే వెలువెలా ఏడ్చేవాళ్ళు అందరూ లేరండి. కనుక ఇవే భోగములు. వాళ్ళకు దొరికే భోగం. భోగం అంటే అనుభవం. వాళ్ళ అనుభవం ఏంటి? కమల భవ సుఖ సదానుభవులు ఎందరో మహానుభవులు అన్నాడు ఆయన. వాళ్ళ కమల భవ సుఖ సదానుభవులు అంటే బ్రహ్మానందానుభవం. బ్రహ్మానందం అంటే
భగవద్ధ్యానం వల్ల కలిగేటువంటి ఆనందం ఉందే, అది లౌకికమైన ఏ వస్తువు మీకు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అంతకంటే గొప్ప వస్తువులు ఉన్నాయంటే అదేంటో తెలియదని అర్థం అనమాట. అది కానీ ఆ శివానంద లహరి మనలో పొంగులు వారితే లౌకికమైన ఏ భోగం పనికొస్తుందండి. అందుకే శంకరులు అంటారు, బహువిధ పరితోష బాష్పపూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపంచే. పరమ సదాశివ భావనని నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ఆ సదాశివ భావన హృదయానికి తగిలితేట ఒళ్ళంతా పులకించిపోయి కళ్ళ ఆనందాశ్రువులు రాలుతూ గొంతు బొంగురు పోతుంది. ఏ ఆనందం మీకు స్థితి ఇవ్వగలదండి? ఆ ఒళ్ళు పులకించిపోతుందే, కనుల ఆనందాశ్రువులు రాలుతాయి. ఈ స్థితి దేనివల్ల వచ్చింది? పరమ సదాశివ భావన గుండెను తాకితే వచ్చింది. అది మరి ఎంత ఆనందాన్ని ఇచ్చి శరీరాన్ని భోగభూమి చేసింది. శరీరం ఎప్పుడు భోగభూమి అవుతుందంటే పులకించినప్పుడు, కళ్ళు చెమర్చినప్పుడు, గొంతు బొంగురు పోయినప్పుడు, భగవంతుడు తలుచుకున్నప్పుడు. ఎప్పుడు భోగభూమి అయింది కదా. ఇలాంటి భోగం ఏది పొందుతూ వస్తుంది చెప్పండి మీకు? కనుకనే అసదృశ భోగ భాగ్యైకులని కంటే ఇది ఎవరికి రాదండి బాబోయ్. ఇది ప్రవచనాలు విన్నవాళ్ళకి రాదు, పాటలు పాడేవాళ్ళకి రాదు, భక్తులకి మాత్రమే వస్తుంది. ఒక త్యాగరాజస్వామి వారికి వచ్చింది అది. ఆయన మాత్రం అంటాడు, ఒయలు మీర నడలు గల్గ సరస్సుని సదా కనుల చూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదమ్మునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులే భక్తులు. అంతేకాదు వాళ్ళకి మరి ఇహలోక భోగములు లేవా అంటే ఇహపర భోగాలన్నీ ఆ భోగంలో ఉన్నాయట. భక్తులు ఇహపర భోగ భాగ్యైకులని కంటే వాళ్ళకు దొరికే భోగాల ముందు ఇంకేమిటండి. అంతేకాదు తన భావనతో ఆనందించేవాడికి బ్రతుకు కావలసిన భోగాలన్నీ పరమేశ్వరుడు ఇస్తాడు, దేనికి లోటు చేయడు. అందుకే వాళ్ళు ఇహపర భోగ భాగ్యైకులని కంటి. ఇంతవరకు భక్తులు ఎంత గొప్పవాళ్ళు, భక్తులు ఎంత మహిమాన్వితులు చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు శివభక్తి చెప్తున్నారు. శివభక్తులక్షర శ్రీకరములని కంటి శివభక్తుల ఆచార శేఖరములని కంటి. ఆచారం అంటే ఏమిటి? భక్తులు ఏం చేస్తారో అదే ఆచారం అన్నాడు. కనుక మనం భక్తి మార్గంలో వెళ్ళాలంటే మనకు ఆచార్యులు ఎవరు? ఆచరితే ఆచారయితి ఆచార్య. ఆచరించి ఆచరింపజేసేవాళ్ళు ఆచార్యులు. భక్తుల యొక్క ఆచరణే మనకు ఆచారం. అందుకు భక్తులు ఎలా ప్రవర్తించారో తెలుసుకోవాలి. కనుక ఆచార శేఖరములు వాళ్ళ యొక్క నడతలు. అందుకే సద్భక్తుల నడతలిట్లనని వినయముగా నా పూజగునని అలుకవద్దనని అన్నారు కదా. సద్భక్తుల నడతలు అవే మనకి వెళ్ళవలసిన త్రోవలు, అంతే కదండి. అందుకు ఇక్కడ భక్తుల ఆచార శివభక్తుల ఆచార శేఖరములను కంటి శివభక్తుల అక్షర శ్రీకరములను కంటి. వాళ్ళు అనంతమైన సంపద కలిగిన వారు భక్తులు. అంతేకాదు ఆ సంపదను ఇంకోరు ఇవ్వగలట భక్తులు. చూసారా భక్తి మహిమ ఇంత చెప్తుంటే నిద్ర వస్తుందా అంటే మనం శివుడికి ఎంత దూరం ఉన్నామో ఆలోచించుకోండి. ఇక్కడ ఎప్పుడు భక్తులను మాత్రం అనుకోవద్దు, మనం లౌకిక రక్తులం అనుకోండి చాలు. కానీ భక్తి మహిమ తెలుసుకోవాలి, లేదా తెలుసుకోలేని సిగ్గుపడాలి కనీసం అర్థం చేసుకోండి. శివభక్తి ఎంత విశేషం ఇది. అందుకే శంకర భగవత్పాదుల వంటి వారు కూడా శివభక్తి వైభవాన్ని శివానంద రకర్లు అంత ప్రశంసించారండి. అటువంటి శివభక్తి దూషకులు చిరపాపులని కంటి శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి. శివభక్తి దూషకులు చిరపాపులు. శివభక్తిని దూషించేవారు, శివభక్తులను దూషించేవాళ్ళు చిరపాపులు. అంటే వాళ్ళ పాపానికి ముక్తి లేదు. శివభక్తిని దూషించేవారికి ముక్తి లేదు. దేనికైనా నిష్కృతి ఉంది కానీ శివనిందకి నిష్కృతి లేదు అండి. అది వజ్రలేపంలో అంటుకుంటుంది ఆ పాపం. వజ్రలేపం అంటే వజ్రపు పూత, అది తీయడం మహాకష్టం. అలాగే శివభక్తిని నిందించితే ఆ పాపం వజ్రలేపంలో ఉంటుంది, అది పోవడం మహాకష్టం. అందుకే శివనింద శివభక్తి దూషణ చాలా ఘోరమనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి శివభక్తి కళ్యాణసీమ దాటుట కంటి. కళ్యాణసీమ అంటే మంగళములు. మంగళములు ఎన్నున్నాయో వాటన్నిటిని మించే ఉంటుంది శివభక్తి. అందుకే కళ్యాణసీమ దాటుట కంటి శివభక్తి శత్రులకు శివము లేదని కంటి. కొందరికి శివభక్తి అంటే శత్రుత్వం. అంటే శివుడన్నా శివభక్తి అన్నా అలిగే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే దౌర్భాగ్య సంస్కారములు ఉన్న వరకు ఉంటాయి. అతనికి శివుడంటే పడదండి అని అంటూ ఉంటాం లోకంలో. శివుడంటే పడిన వాళ్ళు కూడా ఉంటారు. శివుడిని కొట్టాడే వాళ్ళని తిట్టాడా? శివనింద చేసే వాళ్ళెవ్వరికీ శివుడు పరిచయం లేదు. ఆ పాటకు వస్తే విష్ణువు కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఒక్కటి తెలుసు, శివుడిని నిందించారనే పాపం ఒక్కటి తెలుసు. వాడిని పట్టుకున్న వాళ్ళందరూ పాపాన్ని పట్టుకున్న వాళ్ళు ఏమవుతారో అది పడతారు. అర్థమవుతుంది కదా. కనుక వాళ్ళకేం పాపం వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. శివభక్తి శత్రులకు శివము లేదని కంటి. అమ్మవారే చెప్పారు, శివం శివేతరః భవానహోద్వేష్టి. భాగవతంలో వ్యాసుడి వాక్యం ఇది. భవానహోద్వేష్టి శివం శివేతరః. శివుణ్ణి శివేతరుడే ద్వేషిస్తాడన్నాడు. శివేతరుడు అంటే శివం అంటే మంగళం, శివేతరం అంటే మంగళం కానిది. అంటే ఏంటి? అమంగళం.
అమంగళుడే మంగళాన్ని ద్వేషిస్తాడు, అంతే కదండి. కానీ శివుడు అంటే మంగళ స్వరూపుడు. ఆయన ద్వేషిస్తే శివభక్తి శత్రులకు శివము లేదని కంటి. వాళ్ళకి శుభాల్లో శివశబ్దమే కళ్యాణాన్ని తెలియజేస్తుంది కదా. శివభక్తి మిత్రులకు శివ సౌఖ్యం అని కంటి. కనీసం భక్తి లేకపోతే పోయింది, కానీ భక్తులతో స్నేహం ఉన్నా చాలండి. అదొక్కటి. శివభక్తి మిత్రులకు శివ సౌఖ్యం అని కంటి. వాళ్ళకి శివసౌఖ్యం వస్తుందిట, అంతే కదండి. అందుకు మనం చలిమంట కాచుకోవడానికి దగ్గరికి వెళ్ళగానే వేడి మనకు తగులుతుంది. ఎందుకు? అది వేడి గనక. అలాగే శివభక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చలువు మనకి సోకి ఆ శివసౌఖ్యం మనం అనుభవించగలం. కనుక భక్తి రాలేదండి ఎంత చెప్పినా. అప్పుడు ఏం చేయాలి? భక్తులతో సాంగత్యం పెట్టుకోవాలి. క్రమంగా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత మనకి. అదేదో క్రమంగా అంటే ఎప్పుడైనా భక్తి వచ్చి బాగుపడిపోతామేమో. అందుకు భక్తికి మొదటి మెట్టి సత్సాంగత్యం, అది చెప్తున్నాడు. సత్పురుషులు అంటే భక్తులు, భక్తులతో సాంగత్యమే భక్తికి సాధనం. నిశ్చలము భక్తులకు నెరయజేకుర కంటి దుశ్చరిత భక్తులకు తొలగించునని కంటి. భక్తి మార్గంలోకి వెళ్ళేవాడు నేను పాపాత్మున్నా, నాలాంటి పాపాత్ముని భక్తికి తగునా, ఈ చింతన చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. శివుడిపై ప్రేమ కలగగానే ఆ ప్రేమను పెంచుకోవడం కోసం ఇంకా చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలే కానీ నేను పాపాత్ముణ్ణి, చెడ్డవాణ్ణి, నేను వెళ్ళగలనా ఈ ఆలోచన అక్కర్లేదుట. ఎందుకంటే చీకట్లోంచి వెలుగువైపు వెళుతూ ఇంతకాలం చీకట్లో ఉన్నానే అని ఆలోచించద్దు. నడుస్తున్నది వెలుగువైపు కదా, క్రమంగా పోతుంది చీకటి, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వెలుగువైపు వెళుతూ మళ్ళీ చీకటి వైపు తిరక్కు. అర్థమవుతుంది కదా. కనుక తప్పు చేసినా శివుడు రక్షిస్తాడని ఎంత ధైర్యం ఉండాలో, శివుడి వైపు తిరిగాను కనుక ఇక తప్పు చేయననే జాగ్రత్త కూడా ఉండాలి. ఇది కూడా ఇందులో తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ మాట చెప్పగానే రెండో సిద్ధాంతం వస్తుందేనో భయంతో రెండు చెప్తున్నా. అందుకు ఇక్కడ తర్వాత మాట నిశ్చలము భక్తులకు నెరయ చేకురు కంటి. కొందరు అంటూ ఉంటారు మనస్సు నిలబెట్టడం లేదండి. అవునా, దీనికి ఒకటే మందు, మరింత సాధన చేయి, అంతే, మరి ఏం లేదు. వెంటనే ఏది జరగదు. శివభక్తి మీద మనస్సు నిలబెట్టలేదు, అవునా, పాపం ఇంకా పోలేదనమాట. బాగా మందు పుచ్చుకో. ఏమిటి మందు? శివనామం, శివ సంకీర్తన, శివకథాశ్రవణం. ఇవి చేస్తూ 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 ఉంటే నిశ్చలము భక్తులకు నెరయ చేకురు కంటి. నిశ్చల బుద్ధి వస్తుంది. మరి ఇంతవరకు దుశ్చరిత ఉండడం వల్ల కదా బుద్ధి రాలేదు. అది ఈ భక్తి సాధన వల్ల దుశ్చరిత కూడా పోతుందిట. దుశ్చరిత భక్తులకు తొలగించునని కంటే అది తొలగిపోతుంది కాదు, తొలగిస్తాడు ఆయన. ఆయన తొలగించుతాడు. ఈ మాటకు సరిగ్గా కావాలంటే అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని గీతలో స్వామి చెప్పాడు కదా. ఏమైనా అపిచేత్ సుదురాచారో భజతే మామన్యభాక్, వాడు మహాదురాచార పరుడైన అనన్య చిత్తంతో నన్ను కొలుచుకుంటే, అనన్య చిత్తంతో, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత పాపత్రైన కొబ్బరికాయ కొడితే బాగుపడతాడు అనలేదు శివుడు. అనన్య చిత్తంతో నన్ను కొలుచుకున్నవాడు, అది వచ్చిందండి. ఎందుకంటే భక్తుల గుండెల్లో భగవంతుడు ఉంటాడు, అఖండమైన విశ్వాసం ఉంటుంది. శాస్త్రవాక్యాలతో మాట్లాడితే పండితుడు, అచంచలమైన విశ్వాసంతో మాట్లాడితే భక్తుడు. ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం కంటే గొప్పది శ్రద్ధ. అలాగని శాస్త్రం వద్దని నేను అనలేదు, శ్రద్ధ పెంచడానికే శాస్త్రం. కానీ పాండిత్యంలో ఫలానా కొటేషను, ఫలానా వాక్యాలు అంటే ఎవడు గెలుస్తాడండి ఇక్కడ? కానీ అచంచలమైన శ్రద్ధతో మాట్లాడే మాటకుండే శక్తి వేరు. భక్తుడు మాట్లాడే మాటకి శక్తి ఉంటుంది, పండితుడు మాట్లాడే మాట కంటే. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఎన్ని కవిత్వాలు చెప్పినా భక్తి అనే వస్తువు లేకపోతే ఆ కవిత్వానికి శక్తి రాదు. చక్రపాణి రంగనాథుడి మాటకెందుకు శక్తి వచ్చింది? అన్నమయ్య పాటకెందుకు శక్తి వచ్చింది? త్యాగరాజ కీర్తనకి శక్తి ఎందుకు వచ్చింది? భక్తి బలం. అంతేగాని పాండిత్యపు బలం కాదు, వైదుష్యపు బలం కాదు. ఇప్పటికీ అందరూ పండితులు, విద్వాంసులు, నాదబ్రహ్మలు ఉండొచ్చు, కానీ ఒక త్యాగరాజు రాడు, ఒక పోతన రాడు, ఒక పాల్కురికి సోమన రాడు. వాళ్ళ మాటల పాటల శక్తి రాదు. ఎందువల్ల? అందుకు వాళ్ళ మాటలు గెలుస్తాయి. పాల్కురికి సోమన ముందు ఓడిపోయాడే చక్రపాణి రంగనాథుడు. ఎందువల్ల? పాండిత్యం గొప్ప ఉంది అతని దగ్గర. ఎందుకు ఓడిపోయాడు? అప్పటి వరకు భక్తి లేదు కనుక. భక్తి వల్లే సోమన గారు గెలిచారు, అది అతని అనుభవం. అందుకే భక్తులకు సభలోన జయవాదమన కంటి, అది చెప్పాడు. సభలందు భక్తులకు జయవాదమన కంటి. అయితే ఈ భక్తి దేనివల్ల దొరుకుతుంది? బాగా వేదాలు చదువుకున్నాడండి, మహాభక్తుడండి, కష్టం. గుర్తుపెట్టుకోండి. నాహం వేదైర్న తపసా, స్వామి చెప్పాడు, వేదాలకు దొరకను, తపస్సుకు దొరకను, న కర్మణ న తపసా న జపైర్న సమాధిభి, వీడు వేడికి దొరకనని చెప్పాడు. భక్తిగా దొరుకుతాట, కానీ భక్తి వేదానికి కూడా దొరకదు. మహామహా వేద పండితులు ఉంటారు, కానీ వాళ్ళకి ఇస్సుమంత కూడా భక్తి రావడం మహా కష్టం. అయితే వాళ్ళు వేద పాండిత్యానికి గౌరవమే, దానికి గౌరవిద్దాం. కానీ భక్తి లేని పండితులు చాలామంది ఉంటారు. ఏం ప్రయోజనం అండి? ఒక ఆయన అన్నాడు, మీ విష్ణు సహస్రం చదవక్కర్లేదండి, ఎప్పుడు వేదం చదువుతూ ఉంటాం మేము. వేదం ఉన్న వాడికి నామాలు ఎందుకండి? ఏదో అల్పులకి అన్నాడు. వాడు తరించలేడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భక్తి లేదు వాడికి.
కనుకనే వేదములు పాండిత్యములు ఇవేవి కూడా భక్తిని పోలలేవు. అందుకే భగవంతుడిని తెలియనివ్వని అహంకారాన్ని కలిగించే జ్ఞానం కంటే భగవంతుడి వైపు నిన్ను తిప్పే అజ్ఞానమే గొప్ప జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. అందుకు అహంకారాన్ని పెంచే పాండిత్యం కంటే సమర్పణని బోధించే భక్తి గొప్పది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ మాట చెప్తున్నాడు, భక్తి ఏ వేదముల్ పడయలేవని కంటి, భక్తి ఏ వాదముల్ పడయలేవని కంటి, భక్తి ఇంద్రాదులను పడయలేరని కంటి, భక్తి సూర్యాదులను పడయలేరని కంటి, భక్తి బ్రహ్మాదులను పడయలేరని కంటి, భక్తి విష్ణాదులను పడయలేరని కంటి. ఏమిటండి ఈ మాట? ఈ ఆదులేమిటి? ఆదులంటే మొదలైన వారు. భక్తులు వేదములు కూడా భక్తిని పొందలేవు, వాదములు భక్తిని పొందలేవు. భక్తి బ్రహ్మాదులు పొందలేరు, ఇంద్రాదులు పొందలేరు, సూర్యాదులు పొందలేరు, దేవతలు కూడా పొందలేరు. చూడండి, ఎందుకంటే దేవతలు మనకంటే శక్తిమంతులు కావచ్చు కానీ భక్తిమంతులు కాలేదు, అందుకు ముక్తిమంతులు కాలేకపోయి. గుర్తుపెట్టుకోండి. శక్తి ఉందే తప్ప భక్తి లేదు కనుక ముక్తి లేదు వాళ్ళకి. దేవతలకు కూడా ముక్తి లేదు, వాళ్ళు మళ్ళీ తిరుగుతూ ఉండవలసింది వాళ్ళు కూడా. అందుకే బ్రహ్మగారు అంతటి వారు కూడా కృష్ణ పరమాత్మను చూసి అన్నారు, నీ చుట్టూ తిరిగేటువంటి గోపకుల యొక్క కాలివేళ్ల ధూళికణంలో ఒకడిగా ఉండిపోతే చాలు కానీ ఈ బ్రహ్మపదవి ఎందుకు ఇచ్చావయ్యా అన్నాడు. ఏమిటి దీని అర్థం? ఎప్పుడైనా ఆలోచించారా? బ్రహ్మపదవి కూడా గొప్ప పదవి ఉందా చెప్పండి? ఎంత మినిస్టర్ లేనా ఆయన కంటే తక్కువే కదా. 100 కల్పాల పాటు చక్కగా పాలించే మహానుభావుడు ఆయన అంటున్నాడు, ఈ బ్రహ్మ పదవి భక్తుడు కాలి ధూళి కణం పదవి కంటే గొప్పది కాదన్నాడు. చూడండి, భగవంతుడి కాలి ధూళి కణం కాదుట, భక్తుడి కాలి ధూళి కణం బ్రహ్మ పదవి కంటే గొప్పది. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నీలోకమ్మున ఈవనాంతరములో ఈ మందయందు కృష్ణాయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులపై వెష్టించిన చాలదే అన్నాడు ఇక్కడ. అది భక్తపాద ధూళికణం యొక్క మహిమ. అందుకే ప్రహ్లాదుడు వస్తూ ఉంటే వర్ణిస్తారు సుఖయోగింద్రులు. ఏమంటే, అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి. బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాని భక్తి ఒక రూపం కడితే అలా ఉందా అలా ఉన్నాడయ్యా అన్నాడు. అంటే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు, ఎందుకంటే అహంకారం పొడుచుకొస్తున్న ప్రతిసారి భక్తి పడిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్క పదవి ఒక్క తలకాయ ఉంటేనే ఇన్ని అహంకారాలే, మరి 4 తలకాయలు ఉంటే 4 అహంకారాలు ఉండొచ్చే. కనుక దేవ పదవి కూడా గొప్పది కాదు. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటారు, నన్ను దోమగానైనా పుట్టించి పర్వాలేదు, ఎలా పుట్టించి పర్వాలేదు, అందుకని బ్రహ్మ పదవి ఇట్లాంటి పదవులు అడగను. మళ్ళీ ఆ బ్రహ్మ పదవి వస్తే ఏం లాభం? వాడు కూడా నీ యొక్క తుది తెలియలేక హంస ఎగిరి అక్కడికి పొగర దిగక అబద్ధపు సాక్ష్యం చెప్పి తాళెగరగొట్టుకున్నాడు. ఎందుకయ్యా నాకు అవన్నీ? వాటన్నిటికంటే గొప్పది నీ భక్తి, అది ఇయ్యవయ్యా అని అడిగాడు ఆయన. అంటే భక్తులు ఇహలోక పరలోక సుఖాలని కూడా కోరరు, దానికంటే గొప్పది భక్తి. అది ఇక్కడ వివరిస్తున్నారు. అయితే ఇలాంటి భక్తి దేనివల్ల వస్తుంది? ఎందుకంటే శివభక్తి చెప్పడం వాడు శివధర్మం చెప్తున్నాడు. ఇలాంటి భక్తి రావాలంటే కొన్ని సంస్కారములు ఉండాలి. ఏదో పూర్వజన్మ సంస్కారం చేత మనకి భగవంతుడి మీద ఒక ప్రీతి కలుగుతుంది, మంచిదే, కానీ అది పెంచుకోవాలి. మీకు ఎవరో ఒక చిన్న అద్భుతమైన రేర్ మొక్కనిచ్చారు, ఇది పెట్టుకోండి అమ్మా మీ ఇంట్లో అని మీరు తెచ్చి పెట్టుకుని ఎంత జాగ్రత్తగా దోహదం చేస్తారు దాన్ని. చక్కగా నీళ్లు పోసి అది కాస్త ఎదిగితే పశువు కొరికేయకుండా కంచె కట్టి తెస్తారా లేదా? అలాగే పూర్వజన్మ సంస్కారం చేత భగవంతుడి మీద ప్రీతి అనే చిన్న మొలక ఉంది కనుక ఇక్కడ దాకా వచ్చాం. ఆ మొలకను మీరు పెంచుకునే ప్రయత్నం చేయొద్దా? ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. భక్తి సత్యము చేత ప్రభవించునని కంటి, భక్తి రుచి సద్గుణ ప్రారంభమని కంటి. లోపల భక్తి కలిగాక సద్గుణములు నెమ్మదిగా మొలకెత్తుతూ ఉంటాయట. అది మొలకెత్తుతుంటే దాన్ని పెంచుకుంటూ పెడితే భక్తి పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. కనుక భక్తితో సద్గుణం అనే ఊతం రాగానే దీంతో అది దాంతో ఇది పెంచుకోవాలి. భక్తి సత్యము చేత ప్రభవించునని కంటి, కపటము లేని చిత్తంలోనే భక్తి మొలకెత్తుతుంది. సత్యము అంటే కపటము లేకుండుట, ఇది అర్థం. అందుకే నేను ఎప్పుడు ఉన్న నిజమే చెప్పేస్తూ ఉంటానండి. వాడు చాలా దుర్మార్గుడు నాకు తెలుసు, ఇది నిజం. అదే సృష్టిలో సత్యం చెప్పే శక్తి ఎవరికి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు సత్యం చెప్పానని, మనం సత్యం అనుకున్నది చెప్తాను తప్ప సత్యం చెప్పలేము. అవునా కదా? ఇద్దరు కొట్టుకున్నారు, నేను చెప్పానండి సత్యం, అది చెప్పు, కానీ ఎందుకు కొట్టుకున్నారో చెప్పగలవా? కనుక నీకు సత్యం అనుకున్నది చెప్తావు, నీ బుద్ధి సత్యాన్ని నిర్ధారించగలదా? కనుక నువ్వు సత్యం అనుకున్నది చెప్పడం నిజంగా మంచిదే, కానీ కపటము లేని చిత్తము, కళ్ళలేని మాట, ఇదే సత్యం అంటే గుర్తుపెట్టుకోండి. కళ్ళలేని మాట, కపటం లేని చిత్తం. నువ్వు సత్యం అనుకున్నది చెప్పు, అదే పెద్ద సత్యం. అందుకని సత్యం అని మాత్రం చెప్పుకో. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? శ్రద్ధగా వింటే రాదు ఇది. ఏమన్నాను నేను? నువ్వు సత్యం అనుకుని చెప్పడమే సత్యం, కానీ అదే సత్యం అని మాత్రం చెప్పకు. ఇది
ఎందుకంటే దానివల్ల నీకు కపటం లేదనేది తెలిసింది. ఉన్నది ఉన్నట్టు చెప్పావు, మరుగుపరిచితే కపటం ఉన్నట్టే కదా, కానీ కల్లా కపటం లేకుండా ఉండు. అలాంటి చిత్తంలోనే భక్తి చక్కగా వస్తుందిట. అందుకే ప్రహ్లాదు గురించి వర్ణించేటప్పుడు ఏమన్నాడు? సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయునందు నిలిచే అన్నాడు అక్కడ. ఎందుకంటే సద్గుణము భక్తి పరస్పరం ఉంటుంది. అందుకని పరమ దుర్మార్గుడు కానీ భక్తుడండి అంటే ఏదో ఒకటే కరెక్ట్ అద్దరు, గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ భక్తి రుచి సద్గుణ ప్రారంభమని కంటి, భక్తి గురుకారుణ్య ఫలమూలమని కంటి. అంత చక్కటి మాట. నీలో భక్తి వృద్ధి చెందాలి అంటే గురువు కారుణ్యం ఉండాలి. భక్తికి గురువు కారుణ్యమే మూలం. గురువు దయతలిస్తేనే భక్తి వృద్ధి చెందుతుంది. అసలు లేనిదాన్ని కూడా ఆయన కలిగించగలడు, ఉన్నదాన్ని పెంచగలడు గురువు. భక్తిని పెంచేవాడే గురువు. ఇదొకటి గుర్తుపెట్టుకో. కనుక గురువు దయ ఉంటే భక్తి వస్తుంది. గురువు బోధ కాదు, గురువు దయ. గురు కారుణ్య ఫలం మూలమని కంటి. అంతేకాదు మరొక విశేషం, భక్తి ఉంటే గురుకృప ఉంటుంది, గురుకృప ఉంటే భక్తి ఉంటుంది. ఇదేమిటండి, కన్ఫ్యూజన్గా ఉందా? విత్తనం ఉంటేనే చెట్టు ఉంటుంది, చెట్టు ఉంటేనే విత్తనం ఉంటుంది. ఇది అంత కన్ఫ్యూజన్, అంత కన్ఫ్యూజన్. ఎందుకంటే గురుకృప వల్ల భక్తి కలుగుతుంది. గురువుపై నీకు భక్తి ఉంటే ఉన్న భక్తి బాగా పెరుగుతుంది. అది కనుక భక్తి వల్ల గురుకృప, గురుకృప వల్ల భక్తి రెండు వృద్ధి చెందుతాయి. భక్తి చాతుర్వర్గ ఫలదాయి అని కంటి. ఇంతవరకు మీరు ఏమనుకుంటారంటే భక్తి గొప్పదే కానీ ఇప్పటి నుంచి వద్దులేండి, ఇంకా చాలా సాధించాలి అని. ఒకసారి ప్రహ్లాదుడికి దయ పుట్టేసిందిట అందరి మీద. విష్ణు మోక్షం ఇస్తాను రా అన్నట్ట. నా ఒక్కడికి వద్దు, అందరికి ఇవ్వన్నాడు. ఇస్తాను కానీ అందరు రెడీగా ఉన్నారు అడుగన్నట్ట. మోక్షం ఇస్తాట్టు వస్తా ఉంటే రెడీ అన్నట్టు ఒక్కొక్కడు క్యూ కట్టేశారు మొత్తం. ఎందుకంటే మోక్షం అంటే తెలియదు కనుక. మరి క్యూ ఎందుకు కట్టారంటే ఏదో ఇస్తారన్నారు కదా, పూజ చేసుకుందాం. మోక్షం ఇవ్వాలంటే మనిషికి 50 రూపాయలు ఫీజు అన్నట్ట, సగం ఖాళీ అయిపోయింది. ముందు మోక్షం అంటే తెలియదు, ఏదో ఇస్తున్నారు ఫ్రీగా పూజ చేసుకున్నారు, క్యూలో ఉన్నారు. 50 రూపాయలు సగం ఖాళీ. జేబులో చూసుకుని 100 రూపాయలు ఉన్నవాళ్ళు రెడీ. కానీ వాళ్ళకి చెప్పేట మోక్షం అంటే ఏంటో తెలుసాను, తెలియదండి. మరి ఎందుకంటే ఏదో విష్ణుమూర్తి ఇస్తున్నాడు, పూజ చేసుకుందాం. ప్రహ్లాదు రికమెండేషన్ ఇట్లా. ఎందుకే నీకు అన్నా సరే, ఇందని పిలిచావు కదా, చెప్పు, వైకుంఠానికి వీళ్ళని తీసుకెళ్తా. అక్కడేముంటాయి? మీరు అనుకునేవి ఏవి ఉండవు. భార్యలు, పిల్లలు, సంపదలు, సుఖాలు ఏవి ఉండవు. అయితే తర్వాత చూద్దాం. సగం ఖాళీ అయిపోయింది, మిగిలిన లేదు. ఇంకోటి అడిగెట్ట, ఏమంటే అక్కడ ముప్పుట్లో పెడతారా, మంచి ఏసీ రూములు ఉంటాయా, ఇవన్నీ అడిగెట్ట. ఇవి కానిది ఒకటి ఉంది అన్న ఊహే మనకు తెలియదే. వీటి కోసం భక్తి చేయడం మనకు తెలుసు, కానీ ఇవి లేని భక్తి అంటే మనం ఒప్పుకుంటామండి? మా మోక్షం అర్థం కాలేదండి, తర్వాత చూసుకుందని. అక్కడికి ఎవ్వరూ లేట్టు, ఒక్కడ మిగిలేట్టు ప్రహ్లాదుడు. అందుకే నీకు ఇస్తానని రా అన్నట్టు నరసింహుడు. చూసారా, ఇది అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. కనుకనే అలాగని భక్తి ఏమి ఇవ్వదనుకోవద్దు. పరమ చమత్కారం భక్తి. నీకు ఇవేమీ లేనిది ఇస్తానని చెప్తుంది, నాకు ఇవేవి అక్కర్లేదు నువ్వే కావాలి అనుకుంటే నువ్వు ఉన్నంతకాలం నీకు ఇవన్నీ ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. అందుకు భక్తి చాతుర్వర్గ ఫలదాయి అని కంటి. ఇంతవరకు భక్తి గురించి చెప్పాం కదా. ఈ మాటలు మరి శివుడు చెప్పాడు, భక్తి గొప్పతనం మీకు చెప్పాలి. ఇదైతే భక్తుడు చెప్పాడు కనుక మనకు అంత నమ్మం, కానీ శివుడు చెప్పాలి కదా. శివుడు పార్వతీదేవికి చెప్తున్నట్ట, శృణుదేవి ప్రవక్ష్యామి, అమ్మ విను, దాక్షాయిని మహేశ్వరి శృణు. ఈ శివపురాణంలో వాక్యం. పరంతత్వం తదేవానశయీ ముక్తో భవేద్యత. కర్మవాసనలతో ఉన్న జీవుడు దేనితో మోక్షం పొందుతాడో చెప్తాను విను అన్నాడు. మరి తెలుసుకోవాలని కుతూహలం అనుకొద్దా? ఉందా లేదా కుతూహలం? అయ్యా మోక్షం అంటే ఏంటి చెప్పే కుతూహలం ఎక్కడండి? అవునా లేదా? కానీ కర్మవాసనలతో ఉన్నవాడు ముక్తి పొందడం ఎంత కష్టమండి. అంటే చూడు, మోక్షం ఎలా వస్తుందంటే పరతత్వం విజానీహి విజ్ఞానం పరమేశ్వరి. పరతత్వం అంటేనే జ్ఞానం అని తెలుసుకో. కనుక జ్ఞాని యొక్క శుద్ధ బుద్ధి యందు నేనే బ్రహ్మము అనే స్మృతి కలుగుతుంది. ఈ మాట చూడండి ఎక్కడ చెప్పాడు. ఈ మాట మనకు నిద్రించే మాట. ఏమని? ఉదితే స్మరణం యత్ర సోహం బ్రహ్మేతి శుద్ధదీహి. కర్మవాసన లేని శుద్ధ బుద్ధి యందు నేనే బ్రహ్మము అనే జ్ఞానం కలుగుతుంది. ఇదే అద్వైతం చెప్పేటువంటి పరమమైన మోక్షం. ఇందులో సందేహం లేదు. ఎవరికిది? కర్మవాసన లేని శుద్ధ బుద్ధికి నేనే బ్రహ్మం అనే జ్ఞానం కలుగుతుంది. వాడే మోక్షానికి అర్హుడు. జ్ఞానాదేవిక ఒప్పుకుంటా, కానీ ఆ శుద్ధత రావడం మహా కష్టం తెలుసా? తద్దుర్లభం త్రిలోకేస్మిన్, అది మహాదుర్లభం. తజ్ఞాతా విరళ ప్రియే. అలాంటి నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అంత తేలిగ్గా దొరకడు. అందుకే చెప్తున్నారు ఇక్కడ, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభం. మహా దొరకడం తేలిక కాదు.
యాదృశోయ సదా సోహం బ్రహ్మ సాక్షాత్ పరాత్పర. కనుక అలా నేనే బ్రహ్మం అనుకునేటువంటి సిద్ధికి చెందినటువంటి వాడున్నాడే, వాడికి నాకు భేదం లేదు అంటున్నాడు శివుడు. చూడండి, కానీ అదంత తేలిక కాదు. ఆ స్థితి ఏదిస్తుందో చెప్తున్నాను విను. తన్మాతా మమ భక్తిశ్చ, ఆ జ్ఞానానికి తల్లి నా భక్తి అన్నాడు. చూసారా, ఆ జ్ఞానానికి. ఏ జ్ఞానం? బ్రహ్మమే నేను అనేటువంటి బ్రహ్మమునికి జీవుడికి భేదము లేని స్థితి. మనం అంటూ ఉంటాం జీవాత్మ బ్రహ్మాత్మ ఒకటే, జీవ బ్రహ్మైక్యం, ఈ మాటలన్నీ అంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తున్నాం కదా ఛానల్స్లో. అందుకు మాటలు వచ్చేసాయి మనకి. ఏమని? జీవుడు బ్రహ్మం ఒకటే, అద్వైతమా ద్వైతమా, పెద్ద చర్చలు అందరూ చేస్తారు. ఏం లాభం? చెప్పేవాళ్ళు ఉంటారు కానీ నిజంగా పొందిన వాళ్ళు వేరలాహా, వేళ్ల మీద కూడా లెక్క పెట్టాలని గుర్తుపెట్టుకోండి అని చెప్తూ, అలాంటి స్థితి మోక్షం ఇస్తుంది. ఆ స్థితి నా భక్తి ఇస్తుంది అన్నాడు ఇక్కడ. తన్మాతా మమ భక్తిశ్చ, నా భక్తి ఆ స్థితిని ఇవ్వడమే కాదు, భుక్తిని కూడా ఇస్తున్నాడు ఇక్కడ. భక్తికి ఉన్న గొప్పతనం అది, భుక్తిని కూడా ఇస్తుంది. భుక్తి ముక్తి ఫలప్రద. భుక్తి అంటే ఇహలోకంలో భోగం, ముక్తి అంటే అది, రెండు ఇవ్వగలదు. అంతేకాదు ఇది పొందడం కొంత తేలిక. కొంత తేలిక అన్నాను, పూర్తి తేలిక అనలేదు. సులభ మత్ ప్రసాదాద్ధి నవధాస ప్రకీర్తిత భక్తౌ జ్ఞానేన భేదోహి. అంతేకాదు నేను తప్ప ఏది పట్టని భక్తి ఒకటి ఉందన్నాడు ఇక్కడ. అది నేను చెప్పిన జ్ఞానానికి విరుద్ధము కాదు అన్నాడు. రెండిటికి బాగా ఆలోచిస్తే పెద్ద భేదమేం లేదన్నాడు. చూడండి, నేను తప్ప ఏది పట్టని భక్తికి, నేనే బ్రహ్మం అనుకునే జ్ఞానానికి పెద్ద భేదమేం లేదు. దేనికి? నేను తప్ప ఏది పట్టని భక్తి. ఆ భక్తి మనకుందా? నిక్కచ్చి గొప్పేసుకోండి. ఏమడిగారు? ఇప్పుడే నిద్ర వచ్చిందండి. కనుక నిక్కచ్చిగా ఒప్పుకోవాలంటే పరమాత్మ తప్ప ఏది పట్టని భక్తి మనకుందా? అది కావాలని మాత్రం ఉంది కదా. దానికోసం ఆయనకు పూజో పునస్కారమో జపమో తపమో చేస్తున్నాం కానీ ఇంకా ఆయన పట్టణ భక్తి రాలేదండి. ఆయన తప్ప ఏది పట్టణ భక్తి వస్తే నేనే బ్రహ్మం అనే జ్ఞానం అనేది పెద్ద భేదము కాదు, ఇది అనమాట అర్థం. అది చెప్తూ, అలాంటి ఆ భక్తుడికి నేను అధీనుణ్ణి అయిపోతాను. భక్తాధీన సదాహం వై, భక్తులకి నేను అధీనుణ్ణి. అంతేకాదు తత్ప్రభావాత్ గృహేష్వపి నీచానాం జాతిహీనానాం యామిదేవిన సంశయ. అలాంటి భక్తి కలిగిన వాడు ఎంత నీచుడైనా జాతిహీనుడైన వాడి ఇంటికి కూడా నేను వెళ్తానంట. మన ఎవరైనా ఇంటికి వెళ్తే వాడు ఏ జాతి వాడిని ఆలోచిస్తాం, కానీ పరమాత్మ భక్తి అనేది ఉంటే వాడు ఎట్టాడు వాడిని వెలుపుతట్ట. వెళ్ళడమే కాదు, వెళ్ళాడు కూడా, తెలుసు కదా. అతను ఎవడో ఎంగిలి ముక్కలు ఇస్తే సరే ఈ తింటానన్నాడు. అంటే ఎంగిలి ముక్కల మీద కొత్త టేస్ట్ వచ్చిందని కాదు అర్థం, భక్తి మీద టేస్ట్ అయింది. భక్తి అంటే అంత ఇష్టం కనుక నేను భక్తాధీనుణ్ణి. చూసారా, ఏమీ చేయక్కర్లే, నిన్ను నువ్వు ఇచ్చుకో, ఇది ఒక్కటి. ఎందుకంటే సృష్టిలో కొనిమ్మంటే కష్టం కానీ ఉన్నదిమ్మంటే కష్టం ఏంటుందండి. కానీ అదే మహా కష్టం. నన్ను నేను ఇచ్చుకోవడమే మహా కష్టం. అది కానీ ఇచ్చేవా ఆయన ఇచ్చేస్తాట. అది అందుకు భక్తి గొప్పతనం ఇంత చక్కగా చెప్పాడు. అంతేకాదు భక్తి, ఇటువంటి భక్తిని నిందించేవాడికి ముక్తి రాదని కూడా చెప్పాడు. చూడండి ఇక్కడ, ఈ భక్తిని నిందించేవాడికి ముక్తి నేను ఇవ్వను అని కూడా చెప్పాడు. కానీ భక్తిని కాదని జ్ఞానులు మనుకొని భ్రమసి పలికే వేదాంత వాక్యాలు వల్లె వేసేవారికి ముక్తి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అని ఢంకా భజాయిని చెప్పాడు ఎవడు? కృష్ణ పరమాత్మ. భక్తి తప్ప ఇంకో దాంతో నువ్వు నన్ను తెలుసుకోలేవు, నన్ను చూడలేవు, నాలోకి రాలేవు అన్నాడు ఇక్కడ. కనుకనే భక్తి అంత గొప్పది. అయితే ఈ భక్తి మనం పెంచుకోవడానికి అంగభూతంగా శరీర శుద్ధి చిత్తశుద్ధి కోసం భక్తి సాధనలు కొన్ని చెప్తున్నారు. ఎందుకంటే పరమాత్మపై ఏది పట్టని మన శరీరమే పట్టని భక్తి అంత తేలిగ్గా రాదు. ఇది రావాలంటే ముందు శరీర శుద్ధి చిత్తశుద్ధి చేసుకుంటూ భక్తితో వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే భక్తి అంగములు అవలంబించాలి. అవేమిటో చెప్తున్నాడు. భస్మధారికి గాని భక్తి లేదని కంటి మొదలుపెట్టాడు ఇక్కడ. శివభక్తి చెప్తూ శివభక్తి ధర్మములు చెప్పాడు కదా. ముందు స్వభావంలో కపటము లేని తనము సత్ప్రవర్తన ఉండాలని చెప్తూ ఇప్పుడు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, భక్తుడు శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అని. భక్తుడు ఎలా ఉంటే పర్వాలేదండి అనే మాట మాత్రం అనరాదు. ఎందుకంటే శరీర శుద్ధి చిత్తశుద్ధి లేనిది భక్తి వృద్ధి చెందదు కనుక. భస్మధారికి గాని భక్తి లేదని కంటి భస్మంబు భక్తియును పావనంబని కంటి. భస్మము భక్తి ఈ రెండు మనల్ని పవిత్రం చేస్తాయి. హృదయంలో భక్తి, శరీరంపై భస్మం. పరమాత్మని పట్టుకొనుట భక్తి అంటే పట్టుకోవడం అండి. పరమాత్మని పట్టుకోవడం భక్తి. నువ్వు ఏ స్థాయిలో పట్టుకున్నావు అనేది వదిలి ఏదో ఒకటి పట్టుకున్నావు కదా.
కనుక ఎలాగోలో పట్టుకుంటే దానికి తోడు శరీరాన్ని కూడా పవిత్రం చేసుకోవాలి. అందుకు భస్మంబు భక్తియును పావనంబని కంటి, భస్మముత్తమలోక పాథేయమని కంటి, భస్మ త్రిపుండ్రంబు పరమార్థమని కంటి, భస్మంబు శృతులెల్ల పాటించునని కంటి, భస్మంబు యోగ సంపదమూలమని కంటి, భస్మంబు సర్వ సంపత్కరంబని కంటి, భస్మంబు శివయోగ ఫల వృక్షమని కంటి, భస్మమిహ పరములకు పట్టుకొమ్మని కంటి, భస్మంబు మాపాలి పరమేశుడని కంటి, భస్మంబు త్రైలోక్య పావనంబని కంటి, భస్మంబు కర్మాబ్ది బాడబంబని కంటి, భస్మంబు ఋషులెల్ల భక్తి దాల్చుట కంటి, భస్మంబు హర్యజులు భక్తి దాల్చుట కంటి. చూసారా, భస్మం కురిసిందండి, మీ ఇష్టం. ఇంకా భస్మం చూపిస్తున్నాడు. భస్మము శివభక్తికి సాధనకి అంగము. అందుకు శివభక్తుడు భస్మధారణ చేస్తాడు. ఎందుకంటే శివునికి ప్రీతిపాత్రమని ప్రీతిగా ధరిస్తాడట. అంతేకాదు, భస్మం మీద వెగటు పుట్టింది అంటే వాడికి ఇంకా ప్రారంధాలు బోలుడున్నాయని అర్థంట. ఇది జాబాలోపనిషత్తులోని మంత్రం. ఇది ఏం చెప్తున్నారు చూడండి. నాకు విభూతి అంటే పెద్ద ఇదేం లేదండి, లోపల ఉంటే చాలదా అని కొందరు అంటూ ఉంటారు. విభూతి నిందించడం అనేది ఉన్నదన్నా, విభూతి అంటే పడదు అనుకున్నాడన్నా వాడికి ఇంకా కొన్ని జన్మల ప్రారంధం ఉందని అర్థం. ఎందుకంటే సర్వకర్మల్ని భస్మం చేసే జ్ఞానానికి ప్రతీక విభూతి. అగ్నిసారం భస్మం. భస్మదానం గురించి చాలా చాలా విశేషములు ఉన్నాయి. అగ్నిసారం భస్మం, జ్ఞానాగ్ని తత్వత పరిశీలిస్తే. జ్ఞానాగ్నితో కర్మల్ని దగ్ధం చేయడం అనేటటువంటి మాట ఉంది కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. తాత్వికంగా జ్ఞానాగ్నిసారం. ఒక వస్తువుని బాగా కాల్చారనుకోండి, చిట్ట చివరికి ఏం మిగులుతుంది? అది అగ్నిసారం. అగ్నిని ఒంటికి పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుందట. అగ్ని నారయమస్నవత్ పెట్టుకోగలమా? ఉన్నది ఉడుతుంది, ఇంకేం ఐశ్వర్యం? మరి అగ్నినా రయమస్నవత్ అన్నారా? అగ్ని ద్వారా సంపద దొరుకుతుందన్నారే. అగ్ని ధరించమన్నారే, ధరించు. అగ్నిసారమైన భస్మం ధరించు. అది సర్వైశ్వర్యములు ఇస్తుంది, శరీరానికి వర్చస్సునిస్తుంది, నీ లోపల ఉన్న పాపాలని దహనం చేస్తుంది. ఆ భస్మంపై ఆ ప్రేమ కలగాలి. ఆహా, అలా పట్టుకుని ధరించాలట. భస్మం తీసేటప్పుడు మొట్టమొదట కలగదు, ధరిస్తూ ఉంటే ఉన్న పాపం పోయి దాని మీద ప్రేమ కలుగుతుంది. కనుక భస్మధారణ బాల్యం నుంచి అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమైన అంగము. భస్మం గురించి చాలా చాలా విశేషములు ఉన్నాయి. భస్మం అనేది వైదిక సంస్కారం. ఇక్కడ మీరు అనొచ్చు అడ్డబొట్ట నిలువబట్ట. నేను అనేక మార్లు చెప్తున్నాను, మన అడ్డం నిలువును కొట్టుకుంటూ ఉంటే రెండు కలిపి కూడా వచ్చేస్తాడని. వాళ్ళని రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏదో ఒకటి అడ్డమో నిలువో, ఖాళీ నుదురు ఉండకూడదు. ఒక్కడ గుర్తుపెట్టుకోండి. సిగ్గండి, అదొకటి దౌర్భాగ్యం. చాలా బాధాకరం సిగ్గుట. ఇది బొట్టు పెట్టుకోవడానికి. ఒక్కసారి మన సోదరులను చూడండి, వాళ్ళు మనకు ఆదర్శంగా తీసుకోండి. ఆ సోదరులు ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి గడ్డం పెంచుకోవడం. అంటే గడ్డం పెంచుకోవడం అలా మొదలైన దగ్గర నుంచి, గడ్డం మొలకెత్తడం మొదలైన నుంచి పెంచుకోవడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు సిగ్గుపడరు. టోపీ పెట్టుకోవాలంటే సిగ్గుపడరు, నమాజ్ చేయాలంటే సిగ్గుపడరు చిన్నప్పటి నుంచి. అందుకని ఎందుకు చేయాలమ్మా అని వాళ్ళ ఇంట్లో అడగరు. మానమ్మా బొట్టు పెట్టుకోవాలంటే ఫై అని అడుగుతా. ఇంట్లో వచ్చింది బాధ. ఇది పెద్ద సైంటిస్టులు పుట్టుకొచ్చినట్టు. ఎందుకేంటండి, మన ధర్మాన్ని మనం పాటించిన సిగ్గుపడ్డమా? అది మానేయండి. అంతేకాదు, బొట్టు లేని నుదురు దరిద్రానికి చిహ్నం. బొట్టు లేకుండా మరి ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదండి, అందరూ పెట్టుకోవాలి పాపం. ఇంకా నేను చెప్పాను కదా, మన సంస్కృతి బతికిందంటే స్త్రీమూర్తుల వల్లే. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం చెరిపేసుకు తిరుగుతున్నారు, చాలా సంతోషం. అది చాలా దౌర్భాగ్యం. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక దీనమైన పరిస్థితి చూశా. ఇంట్లో మంగళసూత్రాలు వదిలేసి బొట్టు చెరుపుకున్న వాళ్ళని, వెళ్ళిపోయిన వాళ్ళని చూసాను. ఏంటి ఇక్కడ తిరగలేమండి అని ఇలా అనుకుంటూ ఉంటే ఒక హాస్పిటల్కి నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ యోగం కూడా దక్కింది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో బురఖాలు పెట్టు కూర్చున్నటువంటి వాళ్ళు నాకు కనబడ్డారు. వాళ్ళ చిహ్నములు ధరించి కూర్చున్నారు. అందుకే వాళ్ళు ప్రపంచాన్ని గడగడాలాడించగలుగుతున్నారు, ప్రపంచం అంతా వ్యాపించగలిగారు. తన ధర్మాన్ని తను ప్రేమించలేకపోతే ఇంకేం చేయగలరా ఆలోచించుకోండి. ఇక్కడ వేసుకోరా అంటే తీసేస్తూ, వేసుకోకూడదున్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు అని వేదికలు ఎక్కే వాళ్ళకి ఏం చెప్తామని చెప్పండి. ఇక్కడ కనుకనే బొట్టి, కొంతమంది ఇంట్లో చక్కగా పూజ చేసుకుని తర్వాత బొట్టి చెరుపుగా ఆవిష్కెళ్తారు. ఎందుకంటే సిగ్గు అంటే నమ్మకం లేదనే కదా అర్థం. భస్మాన్ని ధరించితే దేవతలు కూడా అనుగ్రహిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు భస్మధారణ, అదే భస్మం గురించి అంత గొప్పగా చెప్పారు కదా. మన నిలుబెట్లు గురించి అంటే దాని గొప్పతనం దానికి ఉంది. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో దాన్నే పాటించండి. ఇలా చెప్పాను కదా అని నిలువుబొట్లు సంప్రదాయంలో పుట్టిన వాళ్ళందరూ చెరిపేసుకుని భస్మం ధరించమని నేను చెప్పలేదు. అది చేసేవాళ్ళు అది చేయండి, ఏది చేయని వాళ్ళు ఏదో ఒకటి చేయండి.
కనుకనే మనం భేదము అంటే శివకేశవుల మధ్య భేదం లేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు భస్మధారణ చేయడం శ్రేష్టం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భస్మధారణ శైవము కాదు వైష్ణవము కాదు, అందరూ తెలుసుకోండి. ఎందుకంటే వైదికం భస్మధారణ. అగ్నిహోత్ర ఆరాధన వేదములందు చెప్పబడింది. అగ్నిహోత్రం పరమేశ్వర స్వరూపంగా భావిస్తాం. పరమేశ్వరుడు అకార ఉకార మకార స్వరూపుడు, బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడు, ఆహవనీయాగ్ని దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని స్వరూపుడు. ఇక అగ్నిసారాన్ని భస్మంగా ధరిస్తాం. ఇది మనకు తేజస్సుని పెంచుతుంది. అయితే మనకిప్పటికీ గురువాయూరు నారాయణ మందిరంలో స్మార్త సంప్రదాయానికి చెంది ఆరాధించే వాళ్ళందరూ కూడా భస్మధారణ చేసుకుని విష్ణు పూజ చేస్తూ ఉంటారు. పరమనారాయణ భక్తుడైన నారాయణ భట్టాత్రి నారాయణీయం రచించిన వాడు కూడా భస్మధారణ చేసిన వాడే, గుర్తుపెట్టుకోండి. కనుక భస్మధారణతో శివ పూజ విష్ణు పూజ కూడా చేయడం మనకి ప్రాచీన కాలంలో ఉంది. కనుక భస్మధారణ చేసుకుని, అదే విష్ణు భక్తి ఉంటే గోపీచందన ధారణ చేసుకుని కుంకుమ కూడా పెట్టుకోవడం మన సంప్రదాయం. కనుక భస్మధారణ శివభక్తిలో ప్రధానంగా ఇక్కడ తీసుకోవాలి. ఈ వైదికమైన భస్మధారణని శైవ మతం స్వీకరించింది. అందుకని శైవం నుంచే పుట్టలేదు ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే భస్మధారికి గాని భక్తి లేదని కంటి. భస్మం భక్తిని పెంచుతుంది. అంతేకాదు భస్మ రేఖలు త్రిపుండ్రములుగా ధరించాలి. ఇది చాలా ముఖ్యం. ఎవరెవరు ధరించాలి దీనికి కూడా ఇక్కడ చెప్తున్నాడు. దీనిని మంత్రం తెలిసిన వారు మంత్రంతో చేయాలి, లేకపోతే శివనామంతో ధరించాలి అని చెప్తూ, దీన్ని ధరించవలసినటువంటి వారు ఎవరు ఉంటే బ్రాహ్మణా, క్షత్రియా, వైశ్యా, శూద్రాశ్చాపిచ, ఎవరైనా శంకరా, స్త్రియో అథవా విధవా బాల ప్రాప్త పాఖండినస్తత, ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. బ్రహ్మచారి, గృహీ, వన్య, సన్యాసీవా వ్రతి తథా, ఏ వర్ణము వారైనా, ఏ ఆశ్రమ వారైనా, ఏ లింగము వారైనా భస్మధారణ చేయాలి. స్త్రీభిస్త్రిపుండ్రమలకావధి ధారణీయం భస్మద్విజాధిపిరథో విధవాభిరేవం అన్నాడు ఇక్కడ. స్త్రీలు ముత్తైదువులైనా ఇతరులైనా కూడా ధరించవచ్చు. ముత్తైదువులు భస్మంతో పాటు కుంకుమ ధరిస్తారు, కాని వారు భస్మధారణ చేస్తారు. అయితే స్త్రీలు అలకావధి ముంగురులు దాటకుండా ధరించాలి. పురుషులు కనుబొమ్మల అంచులు దాటకుండా ధరించాలి. కనుబొమ్మల అంచులు దాటి ధరిస్తే అభిచారము అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. భస్మధారణ ఉండి తీరాలి. భస్మధారణ లేని నిదురునిచ్చి అని తిట్టారు వ్యాసదేవుడు, నేను కాదు. ధిక్ భస్మరహితం ఫాలం ధిగ్గ్రామమ శివాలయం ధిగనీశార్చనం జన్మ దిగ్విద్యామ శివాశ్రయం. భస్మము లేని నుదురుచ్చి, శివాలయం లేని ఊరుచ్చి, శివార్చన చేయలేని జన్మచ్చి, శివజ్ఞానం లేని విద్యచ్చి అన్నాడే. అందుకు తెలిసినా తెలియకున్నా భస్మధారణ చేస్తే చిత్తము శుద్ధమవుతుంది. అందుకు శివనింద భస్మనింద చేయరాదు సుమా, ఇది చెప్పాడు. పైగా భస్మం తొలగించలేని పాపము లేదు. అందుకు దాని మహిమని భస్మజాబోలోపనిషత్తు కూడా మనకి చాలా వివరంగా చెప్తున్నది శృతిలో. అంతేకాదు విభూతిలో 3 రేఖల్లో ఉన్నటువంటి దేవతల గురించి కూడా వివరించి చూపిస్తున్నారు. ఇందులో మొదటి రేఖలో, భస్మరేఖలో 3 అకారము, గార్హపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సవనము, మహాదేవుడు, వీళ్ళు మొదటి రేఖలో ఉన్న దేవతలు గుర్తుపెట్టుకు. ఇక 2వ రేఖలో ఉకారము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు, వీరు 2వ రేఖకి దేవతలు. ఇక 3వ రేఖకి మకారము, ఆహవనీయము, పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము, శివుడు. ఇది 3వ రేఖకి దేవతలుగా చెప్పబడుతున్నారు. కనుక ప్రణవ స్వరూపమే భస్మమునందు చెప్పబడుతున్నది. వీటిని ధరించవలసిన స్థానములు శిరోభాగము, లలాటము, కంఠము, భుజస్కంధములు, 2 భుజములు, 2 మోచేతులు, 2 మణికట్టులు, హృదయము, నాభి, 2 పార్శ్వములు. నాభికి కింద భస్మధారణ ఇత్యాదులు చెప్పబడలేదు. అయితే భస్మశయన దీక్ష మొదలైన ప్రత్యేక దీక్షలు ఉన్నాయి, అక్కడ విధానములు వేరు. నిత్య భస్మధారణ గురించి మనం చెప్తున్నాం. ఈ వెనుక భాగంలో కూడా ధరించాలి. ఇలా 16 స్థానములు ఉన్నాయి. ఈ 16 స్థానాల్లో 16 మంది దేవతలు ఉంటారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. అశ్విని దేవతలు శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు, నాసత్యుడు, దస్రుడు అనబడే అశ్విని దేవతలు, అలాగే వామ, జ్యేష్ఠ, రౌద్రి మొదలైన శక్తులు, ఇలా 16 మంది దేవతలు ఈ 16 స్థానాల్లో ఉండి భస్మధారణ చేసిన భక్తుణ్ణి రక్షిస్తూ ఉంటారు. అందుకే భస్మం దుష్ట శక్తుల్ని దూరం చేస్తుంది. ఇది మనం అలవాటు చేసుకోవాల్సిన ప్రధానమైన విధానం. కనుకనే భస్మము మనల్ని రక్షిస్తుంది. భస్మం అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా? భస్మం అంటే బూడిద, బూడిదికి భూతి, విభూతి, విభూతి అంటే ఐశ్వర్యము, భస్మం పెద్ద ఐశ్వర్యం. ఇది తెలుసుకోండి. అందుకే భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అన్నారు.
భాస అనే శబ్దం నుంచి భస్మ వచ్చిందిట, అంటే ప్రకాశ స్వరూపము, జ్ఞానప్రకాశ స్వరూపము. రెండవది భస్మ కిల్బిష భక్షణాత్, పాపనాశకము, ఇది రెండవ అర్థం. మూడవ అర్థం ఐశ్వర్యము. కనుక భస్మధారణ మహా ఐశ్వర్యము అని చెప్పబడుతున్నది. ఒకసారి కథ చెప్తారు, మహా కుబేరుడే నేను పెద్ద సంపన్నుని అన్నట్ట. శివుడి దగ్గర ఏముంది అని ఒక మాట కూడా అన్నట్ట. ఆయన ఇచ్చిన సంపత్తో వచ్చిన పొగరు. వెంటనే శివుడు ఒక పంచేలే చిటికడు విభూతి పంపెట్ట, ఇంత ఎత్తు బంగారానికి పంపించాలన్నట్ట. సరే పెట్టారండి త్రాసులో. మొత్తం కుబేరుడు ముల్లోకాల సంపద పెట్టేట, ఈ విభూతి ఒకవైపు ఉందిట. విభూతి కిందకి దిగుతూ విభూతి ఉన్న భాగం కిందకు ఉంది, అది పైకి ఉన్నాయి సంపదలన్నీ. ఆరుగ దండం పెట్టాట మహానుభావ అని. కనుక భస్మంతో సమానమైంది ఏం లేదు. కనుక స్వామి ఆ భస్మధారణకు నమస్కారం. నా దగ్గర బూడిద తప్ప ఏమీ లేదు అనే వాళ్ళని నమ్మద్దు. బూడిదలోనే అన్నీ ఉన్నాయి, ఆయన యొక్క విభూతిలో అన్నీ ఉన్నాయి. ఆయన పరమేశ్వరి సంపన్నుడు, ఐశ్వర్య సంపన్నుడు, ఈశ్వరుడు. ఐశ్వర్యవంత భస్మంలోనే ఉందిట. భస్మం గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ధారణ చేసే వాళ్ళకి అవి దేవతా స్వరూపాలను తెలిసి శ్రద్ధ కలగడం కోసం ఎంత కావాలో అంత చెప్పాను. ఇంకా మిగిలిన ఈయన చెప్తున్నాడు, చూడండి. భస్మముత్తమలోక పాథేయమని కంటి. మీకు జ్ఞానం ఉన్నా భక్తి ఉన్నా లేకపోయినా, కొంతమంది అంటుంటారు భక్తి లేకపోయినా బూది రాసుకోవడం ఎందుకండి అంటే, లేకపోయినా రాసుకుందాం, ఎలాగూ లేదు కనుక ఇదేనే రాసుకుంటాను అనండి. రాస్తూ ఉంటే వస్తుంది, వచ్చేకి రాయకుండా మానం. మనసులో ఉంటే చాలదా అనేవాడికి మనసులో లేదని అర్థం. మనసులో ఉంటే తప్పకుండా రాస్తాడు. రాసిన వాడికి మనసులో ఉండకపోవచ్చు, కానీ మనసులో ఉన్నవాడు రాసి తీరుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆ భస్మధారణ వల్ల క్రమంగా హృదయం శుద్ధమవుతుంది, ఇందులో సందేహమేమీ లేదు. మనం అనుకుంటా బాహ్య చిన్న ధారణ ప్రధానమా అని, ప్రధానమే. నీకెంతకాలం బాహ్య స్పృహ ఉన్నదో అంతకాలం ప్రధానమే. బాహ్య చిన్న ధారణ నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నీ చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే బాహ్య చిన్న ధారణ కూడా అవసరమే, గుర్తుపెట్టుకోండి. కనుక తిలక ధారణ, కుంకుమ ధారణ, భస్మధారణ మన సంప్రదాయం ఏదో చేయండి. ఏది చేసినా దాని గొప్పతనం దానికి ఉన్నది. ప్రస్తుతం సబ్జెక్టు భస్మం కనుక దాని గురించి చెప్పుకుంటున్నాం. భస్మం ఉత్తమలోక పాథేయమని కంటి, ఈ మాట పద్మపురాణంలో చెప్తాడు. భస్మధారణ చేసి రుద్రాక్షలు పెట్టుకుని శివ అనుకుంటూ ఉంటే చాలుట. ఒకవేళ వాడు పెద్ద యోగి కాకపోయినా, వాడు మరణించేటప్పుడు కానీ దేహానికి భస్మం ఉండి ఉంటే వాడి జోలికి యమకింకలు రారుట. ఎందుకంటే యూనిఫారం ఉన్నవాళ్ళు మన వైపు కారులే అని పక్కకెళ్తారు. వీళ్ళు డిపార్ట్మెంట్ వేరు. అందుకు భస్మధారణ చేసిన వాడు వెంటనే మోక్షం పొందగలడా, భక్తులు ఏమిటో పక్కన పెడితే కనీసం నరకానికి పోడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడికి నరక బాధ ఉండదు, యమ బాధ ఉండదు. వాడు ఉత్తమ గతులు పొందుతాడు. వాడు భక్తి స్థాయి బట్టి ఇంకా ఉత్తమోత్తమ స్థితికి వెళుతుంది. కనుక భస్మధారణ చూడ్డానికి చిన్నదిగా కనబడినా అది చేసిన మహోపకారం అంతా ఇంత కాదండి. భస్మధారణకు అంత ఉత్తమమైన విషయం అన్నది. అందుకు భక్తి ఉత్తమలోక పాథేయమును గంటి, ఉత్తమలోకం వెళ్ళడానికి దారి భత్యం భస్మం. భస్మ త్రిపుండ్రంబు పరమార్థమని కంటి. ఇందులో పరమార్థం ఏంటి? పరమార్థం అని చెప్పాను కదా. భస్మంబు శృతులెల్ల పాటించునని కంటే, వేదం కూడా భస్మమయమని అనేక చోట్ల చెప్పింది. దానికి సంకేతంగా జాబాలి ఉపనిషత్తులో జాబాలి మహర్షి చెప్పినటువంటి వైదిక విషయములు ఉన్నాయి. భస్మధారణకి వైదిక విజ్ఞానం చాలా ఉన్నది. భస్మధారణ వైదికము. సర్వం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.